మేడారం అంటేనే వెదురు మొక్కలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ మొక్కలే అమ్మవార్ల ప్రతిరూపం. చిలుకల గుట్ట సమ్మక్క అమ్మవారు కొలువైంది ఈ గుట్టపైనే. జాతర సమయంలో అమ్మవారి దగ్గరకు ఎవరు వెళ్లకుండా ఈ గేటును అమర్చారు. సమ్మక్క అమ్మవారి ప్రతిరూపమైన కుంకుమ భరణిని ఈ గుట్టపై నుంచి గద్దెల మీదకి తీసుకువస్తారు. ఇక్కడ కనిపిస్తుంది జలసారమ్మ. సమ్మక్క అమ్మవారికి సారక్క, గంట సారమ్మ, గధా సారమ్మ, మూగ సారమ్మ, ఇసుక సారమ్మ, రక్త సారమ్మ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది సమ్మక్కకు పిల్లలు ఉన్నారు. ఇందులో ఒకరే ఈ జలసారమ్మ. జలసారమ్మ అంటే జలబుగ్గ. ఇక్కడ సంవత్సరం పొడవునా అంటే 365 రోజులు నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నీరు ఎత్తైన చిలకలగట్టు అడుగు భాగంలో రాతి బండల మధ్య నుండి అనునిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నీరు గుట్ట అడుగు భాగం నుండి ఎలా వస్తుందో ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు. అదే ఆ సమ్మక్క అమ్మవారి మహాత్యం. సమ్మక్క అమ్మవారు ప్రజలకు ఆయుర్వేద వైద్యం ద్వారా ఎలాంటి వ్యాధినైనా ఇట్లే నయం చేసేవారు. ఈ ఆయుర్వేద మొక్కలు ఈ చిలుకల గుట్టపైనే ఉన్నాయని ఇక్కడి కోయదొరలు చెబుతూ ఉంటారు. ఇలా ఈ గుట్టపై ఆయుర్వేద మొక్కలు ఉండటం వలన ఈ నీటికి ఆయుర్వేద గుణాలు ఉంటాయని, ఈ నీరు త్రాగడం వలన మనలో ఉన్నటువంటి జబ్బులు తొందరగా నయమవుతాయని ప్రజల యొక్క నమ్మకము. ఒకరోజు ఒక కోయవాడు అధిక కడుపు నొప్పితో బాధపడుతూ ఆ సమ్మక్క అమ్మవారి గద్దెపైకి వస్తాడు. వచ్చి, అమ్మ, నా యొక్క ఈ కడుపు నొప్పి చాలా రోజుల నుంచి ఎంతో బాధగా నన్ను బాధిస్తుంది. ఈ కడుపు నొప్పి తగ్గే మార్గం నాకు లేదా అని మొర పెట్టుకుంటూ ఆ గద్దెపైన ఏడుస్తూ ఆ గద్దెపైన సొమ్మసిల్లిపోతాడు. ఇంతలో ఆకాశవాణి నుంచి ఒక శబ్దం వినపడుతుంది. కోయదొరా, నువ్వు చిలకలగుట్ట దగ్గర ఉన్న జలసారమ్మ దగ్గరికి వెళ్ళి ఆ జలసార యొక్క నీళ్లు 3 రోజులు పరిగడుపున సేవించమని చెప్తుంది. ఇంతలో కోయవాడు లేచి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. సో ఆకాశవాణి నుంచి ఏదైతే వినిపించిందో అదేవిధంగా 3 రోజులు జలసారమ్మ దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లను పరిగడుపున తాగుతాడు. 4వ రోజు వచ్చేసరికి అతను కడుపు నొప్పి పూర్తిగా మాయమైపోతుంది. కావున మీరు ఎప్పుడైనా వెళ్ళినట్లయితే తప్పక దర్శించండి. ఆ యొక్క ఆయుర్వేద గుణాలున్న జలబుగ్గ యొక్క నీరును త్రాగండి. మీ యొక్క ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తగ్గించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.